ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఒక భావోద్వేగమైనటువంటి పరిస్థితి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి, స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాని మీద ఒక ఎమోషన్గా పెట్టుకున్నటువంటి ప్లాంట్ అది. కానీ ఇప్పుడు దాని మీద గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆ ప్లాంట్ మూతపడబోతుంది, లేదంటే ప్రైవేటీకరణ చేయబోతున్నారు అని చెప్పి చాలా ఆందోళన అయితే చెందారు. కానీ ముఖ్యంగా దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటుంది. కేంద్ర బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి కూడా ఈసారి అధికారంలోకి మరొకసారి రావడంతో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దాని మీద చాలా స్ట్రాంగ్గా నిలబడి అది ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అని చెప్పి నిలబడటంతో దానికి సంబంధించి ముఖ్యంగా కేంద్ర కేంద్ర ఉక్కుగార శాఖ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు నిన్న విశాఖ పర్యటన చేసి అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిశీలించి ఉక్కు కర్మాగారంలోని WRM-2 విభాగంలో ఉత్పాదన వివరాలను కేంద్ర మంత్రి కుమారస్వామి వివరిస్తూ చూస్తున్నటువంటి అధికారులు ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ఇక్కడ మూసివేస్తారని భయపడద్దు, ప్రధానమంత్రిని ఒప్పిస్తాం, ఆయన మార్గదర్శకత్వంలో ప్లాంటులకి పునర్జీవానికి కృషి చేస్తా కేంద్ర మంత్రి కుమారస్వామి భరోసా ఇచ్చారట. అంటే మనకి ఇది ఎంత ఇంపార్టెంట్ అనే దానికన్నా కూడా మన ఒక ఏమైపోయిందంటే ఒక ఎమోషనల్గా అక్కడ కనెక్ట్ అయిపోయారు ప్రజలందరూ కూడా. గతంలో దాని మీద ఎన్నో ఉద్యమాలు చేసి, ఎన్నో ప్రాణదానాలు చేసి, ఇప్పుడు తెలంగాణకి ఎలా అయితే వాళ్ళు సపరేట్గా కోరుకున్నారో ఒకప్పుడు దాని గురించి కూడా అంత భారీ ఎత్తున్నటువంటి ఉద్యమాలు జరిగాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి అప్పట్లో ఒక నినాదంతో అన్ని పార్టీలు కలిసి దాన్ని ముందుకు తీసుకొచ్చి సాధించి అక్కడ నెలకొల్పున్నటువంటి ఇలాంటి ప్లాంట్ని మళ్ళీ ప్రైవేటీకరణ చేస్తే అక్కడ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి, ఆ ఎంప్లాయీస్ మీద బతికేటువంటి అనేక కుటుంబాల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా చాలా మంది భయపడ్డారు. దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ నిన్న వచ్చింది. నిన్న కూడా ఒక వీడియో చేసాం. ఈరోజు పేపర్లో కూడా ముఖ్యంగా అదే హెడ్లైనింగ్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది.